సనకసనందులు బంగారము మరియు వజ్రాలతో పొదగబడిన 6 ద్వారాలను దాటి 7వ ద్వారంలో ప్రవేశించబోయారు. 5 ఏళ్ల బాలురులాగా కనిపిస్తూ దిగంబరంగా ఉన్న ఆ 4 ఋషులను చూసిన జయ విజయులు వారిని 7వ ద్వారంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. లోకంలోని జీవరాశుల కన్నా పెద్దవారైనప్పటికీ చూడడానికి బాలురులాగా కనిపించినందువలన వారికి ఈ విధంగా జరిగింది. ఎంతో కుతూహలంతో వచ్చిన సనకసనందులకు దేవతలు చూస్తుండగానే వారిని 7వ ద్వారంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్న ఆ జయ విజయులపై ఎంతో కోపం కలిగింది. అప్పుడు ఆ ఋషులు శ్రీహరి సన్నిధిలో ఉండే ఈ ద్వారపాలకులు ఇలాంటి కుటిల బుద్ధిని కలిగి ఉండడం తగినది కాదు. భగవంతునికి హాని కలిగించేవారు వస్తున్నారంటే ఇలా చేసి ఉండొచ్చేమో కానీ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ మహావిష్ణువును దర్శించడానికి వచ్చిన మమ్మల్ని అనుమానించడం సరైనది కాదు. సదా వైకుంఠంలో నివసించే వీరికి ఇటువంటి ఆలోచన ఎలా కలిగింది అని ఆలోచించారు.